హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ఓన్ ఏఐ కోడింగ్ బాట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో బిఫోర్ ఏఐ కోడింగ్ బాట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించే ముందు మనం ఏపీఐ గురించి డిస్కస్ చేయాలి. ఏపీఐ అంటే ఏం లేదండి. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఏం చేస్తుందంటే మనము ఇచ్చిన రిక్వెస్ట్ని వెబ్ సర్వర్కి పంపించి అక్కడ నుంచి డేటాబేస్కి పంపించి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసి మనకి ఇస్తుంది. సో ఇట్స్ ఎ టూ-వే ప్రాసెస్. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి వెబ్ సర్వర్కి తీసుకెళ్తుంది. అట్ ది సేమ్ టైం వెబ్ సర్వర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఏపీఐ డస్. సో మనం కోడింగ్ బాట్ క్రియేట్ చేయాలంటే మనకి 2 things కావాలి. ఒకటి వచ్చి విజువల్ స్టూడియో కోడ్. ఇది విజువల్ స్టూడియో కోడ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏపీఐ. మనం ఏపీఐని గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా తీసుకుంటాము. సో ఎలా తీసుకుంటామంటే we have to go to Studio AI Google AI Studio. సో ఇక్కడ మీరు మోడల్ని సెలెక్ట్ చేయాలా. మనం ఏ మోడల్ సెలెక్ట్ చేస్తున్నామంటే Gemini 2.0 ఫ్లాష్ థింకింగ్ ఎక్స్పెరిమెంటల్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత we have to click on get API key. సో ఇక్కడ మీరు చేశారంటే get API key మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఏపీఐకి దీనిపైన క్లిక్ చేసి మనం ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఏపీఐకి ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. సో ఏపీఐకి జనరేట్ అయిపోయింది. యూజ్ యువర్ ఏపీఐ కీస్ సెక్యూర్లీ. డూ నాట్ షేర్ దెమ్ ఆర్ ఎంబెడ్ దెమ్ ఇన్ కోడ్ ద పబ్లిక్ కెన్ వ్యూ. సో ఈ ఏపీఐ కీని మనం సెక్యూర్గా పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అ ఫ్రీ ఏపీఐ కీ. దీనికి మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఏపీఐ కీ తెచ్చుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో టు విజువల్ స్టూడియో నౌ. సో విజువల్ స్టూడియోలో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్లో మనం క్లైన్ అనే టైప్ చేయాలా. CLINE క్లైన్. ఈ క్లైన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ బార్లో మీకు క్లైన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంది టు స్పెసిఫై ద మోడల్. నేను ఏపీఐ ప్రొవైడర్ గూగుల్ జెమినై ఏపీఐ ప్రొవైడర్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మనం ఏపీఐకి ఇవ్వాలా, ఇంతకుముందు కాపీ చేసుకున్న ఏపీఐకి. దీని తర్వాత మోడల్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలా. ఐ హ్యావ్ చోజన్ Gemini 2.0 ఫ్లాష్ థింకింగ్ ఎక్స్పెరిమెంటల్ మోడల్. ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఫర్ మీ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గివ్ ద ప్రాంప్ట్ లైక్ క్రియేట్ ఏ సింపుల్ HTML పేజ్ అండ్ host it on my local server. మనం ఇది ఏపీఐ రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. యూ కెన్ సీ ఇట్ హియర్ లైక్ క్రియేట్ ఎ సింపుల్ HTML పేజ్ అండ్ హోస్ట్ ఇట్ ఆన్ మై లోకల్ సర్వర్. ఇది మనం ఇచ్చిన ప్రాంప్ట్. సో ఇది స్టార్ట్ చేసింది HTML పేజ్ని క్రియేట్ చేయడం. మనం ఇది కొన్ని అప్రూవల్స్ అడుగుతుంది. మనం యాక్సెప్ట్ చేయాలి. So you can see it here. The content was successfully saved into the HTML page. Here is the full and updated content of the file. Actually నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇది సెకండ్ టైం. సో ఇట్స్ అప్డేటింగ్ ద ఆల్రెడీ క్రియేటెడ్ HTML పేజ్. మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి కూడా చేయొచ్చు. సిమిలర్ ప్రాసెస్ ఏం మారదు. సో ఇది ఈ కమాండ్ python http.server అనే కమాండ్ని రన్ చేయాలనేసి అప్రూవల్ అడుగుతుంది. వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ రన్ కమాండ్. యూ కెన్ ఈవెన్ సీ ద కరెంట్ టైమ్ 7:28 PM ఏషియా కల్కట్టా UTC. మనము ఈ ప్రొసీడ్ వైల్ రన్నింగ్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ని రన్ చేస్తూ ఉంటుంది.
సో ద రిక్వెస్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఇది సర్వర్కి యాక్సెస్ వచ్చేసింది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ రన్ కమాండ్, సో ఇక్కడ చూసారు కదా హలో వరల్డ్, దిస్ ఈజ్ అ సింపుల్ HTML పేజ్. ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఇది లోకల్ హోస్ట్ పైన, సో లోకల్ హోస్ట్ సర్వర్ పైన రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ యూ కెన్ కోడ్ యూజింగ్ AI. ఇది చాలా సింపుల్ అండి. యూ కెన్ క్రియేట్ ఎనీ అప్లికేషన్. ఐ హ్యావ్ క్రియేటెడ్ మెనీ అప్లికేషన్స్. యూ కెన్ లెట్ మీ షో యూ. స్టార్ట్ అండ్ న్యూ టాస్క్. సో ఇక్కడ చూసారనుకో రీసెంట్ టాస్క్లో ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసినవి, ఇంకా చాలా క్రియేట్ చేసాను, బట్ హిస్టరీ ఇస్ నాట్ షోయింగ్ హియర్. ఇది క్లైన్ అండి. సిమిలర్గా చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి సచ్ యాజ్ రూ కోడ్. ఇది నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా AI పైన వేరే వీడియోస్ ఏమైనా వేరే వీడియోస్ నేను చేయాలనిపిస్తే మీకు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.